హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఎడ్యుటోరియల్ లెర్నింగ్ ఛానల్. ఏపీ ఈసెట్ 2026 రిజల్ట్స్ వచ్చిన వెంటనే చాలామంది స్టూడెంట్స్ అయితే ఏం చేయాలో తెలియక కన్ఫ్యూజ్ అయితే పడుతుంటారు. సో అందుకే ఈ వీడియోలో రిజల్ట్స్ వచ్చిన తర్వాత స్టెప్ బై స్టెప్గా ఏం చేయాలి, కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఏ మిస్టేక్స్ అవాయిడ్ చేయాలి, ర్యాంక్కి సంబంధించి కాలేజెస్ లిస్ట్ ఎలా ప్రిపేర్ చేయాలి అనేది కూడా ఈ వీడియోలో అయితే చెప్తాను. సో కాబట్టి లాస్ట్ వరకు చూడండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకుని పెట్టుకోండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి ఈ వీడియోకి అయితే లైక్ చేసేయండి. సో ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో May 7th మనకి ఏపీ ఈసెట్ రిజల్ట్స్ రాగానే మీరు ముందుగా చేయాల్సిన ఫస్ట్ పని ఏంటంటే మీ మార్క్స్ అలాగే ర్యాంక్ని అయితే చెక్ చేసి వెంటనే ర్యాంక్ కార్డ్ని అయితే డౌన్లోడ్ చేసుకుని సాఫ్ట్ కాపీని అయితే మీరు మీ మొబైల్ని అయితే సేవ్ చేసుకోండి. దాని తర్వాత ఒక 2 జిరాక్స్లు మీరు తీసుకోండి. దాని తర్వాత కౌన్సిలింగ్ షెడ్యూల్ అస్సలు మిస్ కాకండి. సో ఇక్కడ నుంచి మనం కౌన్సిలింగ్ షెడ్యూల్ని అయితే ఖచ్చితంగా అయితే పాటించాలి. ఎందుకంటే మనకి కౌన్సిలింగ్లో డాక్యుమెంట్ వెరిఫికేషన్, దాని తర్వాత వెబ్ ఆప్షన్స్, దాని తర్వాత సీట్ అలాట్మెంట్, ఇలా త్రీ స్టెప్స్ అయితే ఉంటాయి. సో ఈ 3 స్టెప్స్లో కనీసం ఒక్కటి మిస్ అయినా కూడా మనం సీట్ కోల్పోయే ఛాన్స్ అయితే ఉంది. సో కాబట్టి కౌన్సిలింగ్ షెడ్యూల్ అయితే అస్సలు మిస్ కాకూడదు. సో దీంట్లో ముందుగా మనం డాక్యుమెంట్ వెరిఫికేషన్కి మెయిన్గా మీకు ఉండాల్సినవి డిప్లొమా మెమోస్, క్యాస్ట్, ఇన్కమ్, ఆధారు, టీసీ అండ్ అలాగే స్టడీ సర్టిఫికేట్స్. సో మీ స్టడీ సర్టిఫికేట్స్ 6th నుంచి డిప్లొమా వరకు అన్నీ కూడా ఉండాలి. సో ఒరిజినల్స్ అలాగే సెట్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ కూడా అయితే రెడీగా అయితే ఉంచుకోండి. సో మీ ర్యాంక్కి ఏ కాలేజీలో సీట్ వచ్చే ఛాన్స్ ఉందో ఒక కాలేజ్ లిస్ట్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. సో ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే, సో ఫస్ట్గా మీకున్న ర్యాంక్కి మ్యాక్సిమం ఏ కాలేజ్ వచ్చే అవకాశం ఉందో చూసుకోండి. సో ఆ కాలేజెస్లో ఫస్ట్ టాప్ కాలేజెస్ ఏంటనేది చెక్ చేసుకోండి. సో టాప్ కాలేజెస్ని ఒక లిస్టు, దాని తర్వాత కనీసం ఒక 5 to 10 అయితే తీసుకోండి. దాని తర్వాత Tier 1 కాలేజెస్లో అయితే అవి కూడా ఒక 5 to 10 అయితే తీసుకోండి. అలాగే Tier 2 కాలేజెస్. సో మీ ర్యాంక్ని బట్టి మీకు టాప్ కాలేజెస్ వస్తుందా, లేదా Tier 1 వస్తుందా, Tier 2 వస్తుందా, ఇలాగా 3 టైర్స్ కింద తీసుకొని సో అప్పుడు వాటిల్లో కనీసం మీరు 25 అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో 25 కాలేజెస్ అయితే సెలెక్ట్ చేసుకొని దాంట్లో మీకు నచ్చినవి ఒక 10 పెడతారా, 10 లేదంటే 25 కాలేజెస్ పెట్టుకుంటే మీ ఇష్టం. సో మీరు ఎన్నైనా పెట్టుకోవచ్చు. సో మ్యాక్సిమం మనకి ఎంసెట్లోనే సీట్లు కవర్ అవుతాయి కాబట్టి సో మీరు కొంచెం ఎక్కువ కాలేజెస్ పెట్టుకుంటే అప్పుడు మీకు ఏదో కాలేజీలో మీకు మంచి కాలేజీలో మనకి సీట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. సో కాబట్టి ఇదైతే మర్చిపోకండి. దాని తర్వాత ముందుగా ఈ కాలేజెస్ లిస్ట్ ప్రిపేర్ చేసేటప్పుడు లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్స్ని అయితే ఒకసారి అయితే అనలైజ్ చేయండి. సో మీ క్యాస్ట్కి అలాగే మీకు వచ్చిన ర్యాంక్కి అలాగే బ్రాంచ్కి సంబంధించి ఏ కాలేజెస్లో ఎంతవరకు లాస్ట్ కట్ ఆఫ్ ర్యాంక్ ఎంత అనేది చూసుకోండి. సో 2025 ఇయర్ది కట్ ఆఫ్ మార్క్స్ అయితే ఉంటాయి. సో మీకు కావాలంటే నేను దాని గురించి వీడియో అయితే చేయడం జరుగుతుంది. సో అనలైజ్ చేసిన తర్వాత మీకు క్లియర్ ఐడియా అయితే వస్తుంది. సో దాని తర్వాత కౌన్సిలింగ్కి సంబంధించి నోటిఫికేషన్ రాగానే డాక్యుమెంట్ వెరిఫికేషను అలాగే వెబ్ ఆప్షన్స్, దాని తర్వాత సీట్ అలాట్మెంట్స్కి సంబంధించి డేట్స్ అయితే వదులుతాడు. సో వదిలిన తర్వాత మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం స్లాట్ బుక్ చేసుకోవాలి. సో స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే జరుగుతుంది. జరిగిన తర్వాత మీరు వెబ్ ఆప్షన్స్ మాత్రం చాలా కేర్ఫుల్గా అయితే ప్రయారిటీ వైజ్ అయితే ఇవ్వాలి. దాని తర్వాత మీకు లాస్ట్ స్టెప్ వచ్చేసరికి సీట్ అలాట్మెంట్. సో సీట్ అలాట్మెంట్ వచ్చాక లాస్ట్ స్టెప్ వచ్చేసరికి సీట్ అలాట్మెంట్. సో సీట్ అలాట్మెంట్ వచ్చాక అలాట్మెంట్ ఆర్డర్ని అయితే డౌన్లోడ్ చేసుకొని కాలేజెస్లో అయితే రిపోర్ట్ చేసి వాళ్ళు అడ్మిషన్ ప్రాసెస్కి అని చెప్పి ఫీజు అయితే పే చేయమంటారు. సో అది కూడా ఫీజు పే చేసేసి కంప్లీట్ చేసేయండి అడ్మిషన్ ప్రాసెస్. దాని తర్వాత మీకు లాస్ట్ నేను చెప్పేది ఏంటంటే, రిజల్ట్స్ వచ్చిన తర్వాత టెన్షన్ పడకుండా ఈ స్టెప్స్ అన్ని ప్రాపర్గా అయితే ఫాలో అయితే డెఫినెట్లీ మంచి టాప్ కాలేజెస్లో అయితే సీట్ వచ్చే ఛాన్స్ అయితే చాలా ఎక్కువగా ఉంటుంది. సో కాబట్టి ఈ స్టెప్స్ని అయితే ఫాలో అవ్వండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకుని పెట్టుకోండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి ఈ వీడియోకి అయితే లైక్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.